నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరునట్లుగా నంబర్ 1 సత్శీలత నీకు ఉండాలి. మొదటి బంగారు జవ. నంబర్ 2 సదుద్దేశం అనే బంగారు జవ ఉండాలి. నంబర్ 3 సమాధానం అనే బంగారు జవ ఉండాలి. ఇది చాలా కాంప్లికేటెడ్. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, షారోనిట్రా, నువ్వు బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి వెళ్ళేటప్పుడు నా వైపు చూడాలి. బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి వెళ్ళేటప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని నీకు జ్ఞాపకం వస్తే నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి మొదట సమాధానపడు, ఆ తర్వాత బలి అర్పించు అంటాడు. టకమని చెప్పండి, ప్రార్థన గొప్పదా సమాధానం గొప్పదా? సమాధానమే గొప్పదా అన్నారంటే సమాధానంతో కూడుకున్న ప్రార్థన గొప్పది. సమాధానంతో కూడుకున్న ప్రార్థన గొప్పది. విన్నారా? ప్రార్థించే ప్రార్థనా పరుడికి సమాధానం ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రభు అక్కడ అంటాడు, బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి జెర్మియా అన్న వస్తున్నాడు. జెర్మియా అన్న మీద షారోనికి లోపట ఏదో ఉంది. మరి ఏముందో మనకు తెలియదు. ఉందా? ఈ తమ్ముడికి నా మీద ఏదో ఉంది, నాకు మాత్రం ఈ తమ్ముడి మీద ఏమి లేదు. నా కొడుకు కంటే ఎక్కువ, నా సొంత బిడ్డ నా కొడుకు కంటే ఎక్కువ, ఆ భావం నాకుంది. నేను మనస్ఫూర్తిగా షారోని ప్రేమించా, కానీ వీనికి మాత్రం నా మీద ఏదో ఒక చేదైన ఆలోచన ఉంది. ఇప్పుడు నేనంట, తప్పితందా నాదే? నేను ఇతని నిష్కలంకంగా ప్రేమించాను సార్, ఇతని మీద నాకు ఏ చెడు భావన లేదు, కానీ ఈ వ్యక్తికి నా మీద చెడు భావన ఉంది. ఈ ఇద్దరిలో తప్పెవరిది అందాం? అమెరికా వాళ్ళారా, మీకు తెలుగు అర్థమవుతున్నట్లేదు. సరే, ఇలా కూడా కాదు. సరే, నాకు ఇతని మీద ఏమీ లేదు సార్, కానీ ఇతనికి నా మీద ఉంది. ఇతనికి నా మీద ఉందన్న సంగతి నాకు తెలుసు, కానీ నాకు ఇతనికి ఏమీ లేదు, ఇతని మీద నాకేమీ లేదు. నేను వెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడాలా? ఆ వ్యక్తి వచ్చి నాతో సమాధాన పడాలా? నాకేమీ లేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలా? నాకేమీ లేదుగా, నేను అసమాధానంగా ఉంటే కదా సమాధాన పడేది. నాకు ఈయనతో సమాధానమే, సో ఈయనతో నాకేం పని అని నేను వెళ్ళొచ్చు. కానీ ప్రభు ఏమంటాడో తెలుసా? నీ సహోదరునికి నీ మీద విరోధం కలదని నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అర్పణ అక్కడే విడిచిపెట్టి సహోదరుని యొద్దకు వెళ్ళి మొదట సమాధానపడి ఆ తర్వాత అర్పణ అర్పించు. నీ ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరుతుంది. బిడ్డ, నా వైపు చూడు. ఈ ప్రార్థనకి భర్తతో కొన్ని రోజుల నుంచి అసమాధానంగా ఉంటూ ప్రార్థనకు వచ్చావా? ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఈ వాక్యం విన్న తర్వాత యేసు నామములో నీ భర్తతో సమాధాన పడుదువుగాక. అయ్యా వినండి, ఒకవేళ నీ భార్యతోనో అత్తమామలతోనో ఎవరితోనైనా అసమాధానం నీకుంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా, నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయనట్లుగా వారితో సమాధాన పడిన తర్వాత నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరుతుంది. అయితే ఒక మాట నా వైపు చూడండి. మనుషులుగా మనం కలిసి ఉండేటప్పుడు అమ్మ ఆ మైక్ పక్కకు తీసుకెళ్ళండి. అమ్మ అక్కడ వాలంటీర్స్ ఎవరో రైట్, నా వైపు చూడండి. మనుషులుగా మనం కలిసి ఉండేటప్పుడు చిన్న చిన్న మనస్మర్థలు వస్తాయా రావా? టకామని చెప్పండి. భార్యాభర్తల మధ్య మనస్మర్థలు వస్తాయా రావా? ఏం సైలెంట్ అయిపోయారు? అయ్యా మాకు వచ్చినాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తలేదంటే మీ అంత అమ్మ సునీత ఏం రాలేదురా, తమ్ముడు వచ్చాడా, సిటీ మరి తల్లి నీకు సాయంత్రం ఫోన్ చేద్దాం అనుకున్నాను తల్లి. సరే వినండి, చిన్న చిన్నవి ప్రతి ఒక్కరికి వస్తాయి. వచ్చినాయా లేవా? ఏమయ్యా, నేను యేసు ప్రభుకు తమ్ముడిని, నాకెందుకు వస్తుంది? అది జనాలకేమో అన్నట్టుగా నువ్వు మీ బావగారు సైలెంట్గా ఉన్నారు. ఏమి రాలేదా? మరి వస్తే చెయ్యొద్దు. అదిగో మీ బావగారు అక్కడున్నాడు, ప్రణయనా వచ్చినాయా లేవా? మంటలేని ఇల్లు లేదు, గొడవ లేని ఇల్లు లేవు. సహజం. కొంతమంది అంటారు అసలు భార్యాభర్తలు కొట్లాడుకున్నప్పుడే ప్రేమ ఎక్కువైపోద్దంట.
అదొక మనకు అది కాదు సబ్జెక్టు. వినండి. ఎప్పుడైనా కొట్లాట్లు మనస్మర్థలు సహజం. ఎప్పుడైనా ఎవరితోనైనా మనస్మర్థలు వస్తే సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో సమాధాన పడాలి. సూర్యుడు అస్తమించే లోపు సమాధాన పడకుండా మొఖాలు పుచ్చకాయ అంత లావు పెట్టుకొని బలకరిస్తేనే నేను బలకరిస్తా, ఆయన బలకరిస్తేనే నేను బలుగుతా. తగ్గేదే లేదు. 3 రోజులు 4 రోజులు నేను మాట్లాడను, వారం రోజులు మాట్లాడను. దేవుడు దాన్ని అంగీకరించడో. మాట్లాడను నేను. బాలసుబ్రహ్మణ్యం విను, నేను మాట్లాడను. నేను మాట్లాడితే అమ్మ మైకు పక్కకి తీసుకెళ్ళండి తల్లి. వినండి, నేను మాట్లాడను. సత్యంలో నేను మాట్లాడను. నేను దిగనంటే దిగను, దిగానంటే నేను చీప్ అయిపోతాగా, నేను అలసైపోతా కదనని వారం రోజుల పాటు మాట్లాడకుండా ఉంటారు. మళ్ళీ రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ఆ ప్రార్థన దేవుడు వింటాడా? ఆ శనివారం మీరు ఉపవాస ప్రార్థనకు వచ్చారు, ప్రార్థన దేవుడు వింటాడా? ప్రార్థన గొప్పదా, సమాధానం గొప్పదా? ప్రార్థన గొప్పదా, సమాధానం గొప్పదా? పెద్దగా చెప్పాలి, కొంచెం పెద్దగా. ఇవాళ రేపు విచిత్రం తెలుసా? విచిత్రం. ఈ సెల్ ఫోన్ వ్యవస్థ వచ్చిన తర్వాత గమనించండి, భార్యాభర్తలు మాట్లాడుకోవట్లేదంట, మెసేజ్లు పెట్టుకుంటారంట. మీకు ఎక్కడో కనెక్ట్ అయినట్టుంది. మనోడు మెసేజ్ పెడతాడట, ఏమని? నాకు టీ పెట్టివు, అర్జెంటుగా టీ పెట్టివు అని అంటుందట, అని మెసేజ్ పెడతాడట. ఆ తల్లి టీ పెట్టుకొని వచ్చి ఆ తలుపు ఎదురుగా పెట్టి మెసేజ్ పెట్టిద్దట, టీ పెట్టి 5 నిమిషాలు అవుతుంది. ఏమి సంసారాలు రా తల్లి. మీకు తెలుసా, భర్తతో సమాధాన పడకుండా ఆ రాత్రి నువ్వు పడకల మీదకి వెళ్తే దురాత్మని ఇంటిలోకి వస్తాడు. ఇంటి వారితో సమాధాన పడకుండా ఆ రాత్రి మీరు నిద్రకు విశ్రమిస్తే వాక్యం చెప్తుంది, సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడాలి. సమాధాన పడకుండా 4 రోజులు 5 రోజులు బంధులు రాస్తారోకోలు మొగమెంత పెట్టుకొని పలకనంటే పలకను. గమనించండి, 3-4 రోజుల తర్వాత పలకకుండా ఉంటారా? ఆ తర్వాత పలుక్కునేదే కదా సుమన్. ఎందుకు గొడవ? ఆ తర్వాత పలుక్కోవలసిందే కదా. వినండి అయ్యా, నీ అత్తామామలతో నీకు సమాధానం ఉందో లేదో ఒకసారి చూడు. ఓ తల్లి చెప్తుంది, వాళ్ళ అమ్మా నాన్నోళ్ళు ఫోన్ చేస్తే చాలన్న గంటలు మాట్లాడతాడు. మా అమ్మోళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసి మీ ఆయనకి ఇవే ఫోను అంటే, ఏమండి మా అమ్మోళ్ళు అంట మాట్లాడండి అని అంటే, బాత్రూంలో ఉన్నానని చెప్పు. అట్లా 50 సార్లు చెప్పిందట. ఎవరు అని అన్నాడట. అత్తగారు అందట, బాబు నీకు అతి మలమూత్రం జబ్బున్నట్టుంది, నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నాడు, నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను రాయ్యా. వినండి, 24 గంటలు మీ అమ్మోళ్ళతో ఉంటావుగా, భార్య తరపులతో మాట్లాడకపోతే నువ్వే మనిషి? ఏమా, మీరు ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు, 21 రోజు ప్రార్థనకు వస్తున్నారు. నీ అత్తతోనే నీకు సమాధానం లేకపోతే, నీ కోడలతోనే నీకు సమాధానం లేకపోతే, సమాధానం లేకుండా మనం ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? నీ దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు అలా కార్యాలు చేయనట్లుగా నీ ధూపవేదిక చుట్టూత నంబర్ 1 సత్శీలత అనే బంగారు జవ. 2వది నోరు తెరవాలి, సదుద్దేశం అనే బంగారు జవ. 3వది సమాధానం అనే బంగారు జవ. ఆఖరి బంగారు జవ సాత్వికం. చెప్పండి, ప్రార్థించే ప్రార్థన పరుడు ఎప్పుడు సాత్వికుడుగా ప్రార్థించాలి. నేల మట్టుకు తగ్గించుకొని ప్రార్థించాలి. ఆ సాత్వికమైన ప్రార్థన ఎలా ఉంటుందో బైబిల్ అర్థం చెప్తుంది. పరిసయ్యుడు మందిరానికి వచ్చాడు.
వాడు తన గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఏమని? నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటా, 3 రోజులు ఉపవాసం ఉంటా, నా రాబడిలో దశమ భాగం ఇస్తా. అదిగో వాడు శంకర్ ఉన్నాడే, ఆ టైప్ కాదు నాదే, నా టైపే వేరు, అసలు నా లైఫే వేరు అని శంకర్తో పోల్చుకొని తాను చాలా గొప్పనని మాట్లాడుకున్నాడు. ఆ తర్వాత శంకర్ వచ్చాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవాలయంలోనికి వెళ్ళటానికి ధైర్యం చాలక, దేవుని వైపు తలెత్తడానికి ధైర్యం చాలక, బైబిల్లో రాసి ఉంటుంది, పాపినైన నన్ను కరుణించని రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడ్చాడు. వచ్చేటప్పుడు శంకరిగా వచ్చాడు, తిరిగి వెళ్ళేటప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి దేవుని ఇంటిలో నుంచి వెళ్ళాడు. చప్పట్లు కొట్టిన చెల్లి, నా వైపు చూడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వచ్చిన స్థితిలోనే నువ్వు వెళ్ళకూడదు. దేవుని యొద్ద నుండి ఏదో ఒకటి పొందుకొని నువ్వు వెళ్ళాలి, ఏదో ఒకటి పొందుకొని వెళ్ళాలి. ఒట్టి చేతులతో నువ్వు వెళ్ళకూడదు. అయ్యా, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత రిక్తహస్తాలతో నువ్వు వెళ్ళిపోకూడదు. ఒకవేళ వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు నా దేవుని దగ్గర నువ్వు ఏదో ఒకటి పొందుకొని వెళ్ళుదువుగాక. దేవుని ప్రతినిధిగా నా చెయ్యెత్తి దీవిస్తున్నాను. ఏ కొరతతో ఈరోజు ప్రార్థనకు వచ్చావో, ఏ కొదువుతో ఈరోజు ప్రార్థనకు వచ్చావో, నీ లోయలు పోడ్చబడునుగాక, నీ గరుకు మార్గాలు వంకరగునుగా, నీ వంకర మార్గాలు తిన్ననివ్వగునుగాక, నీ గరుకు మార్గాలు నున్ననివ్వగునుగాక, ప్రతి పర్వతాన్ని దేవుడు చదును చేయునుగాక. నీ లోయలు పోడ్చబడాలంటే మీరు నేను చేయాల్సింది ఒక్కటే, ఏ స్థితిలో వచ్చామో ఆ స్థితి దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవాలి. ఆ పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు మనుషులతో పోల్చుకోకు, దేవునితో పోల్చుకో. పరిసయ్యుడు ఎవరితో పోల్చుకున్నాడు? పరిసయ్యుడు ఎవరితో పోల్చుకున్నాడు తన భక్తిని? కొంచెం గట్టిగా. పరిసయ్యుడు ఎవరితో పోల్చుకున్నాడు? వినపల్లా. శంకరితో పోల్చుకున్నాడు. నేనంట, ఎప్పుడు మనుషులతో పోల్చుకోకు, దేవునితో నువ్వు పోల్చుకో. నీ భక్తిని దేవుని ఎదుట పెట్టు, నీ పవిత్రతను దేవుని ఎదుట పెట్టు. నీ నీతియుక్తమైన జీవితం, నేను చాలా నీతి కలిగిన వాడిని అని అనుకుంటున్నావు కదా, మా ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అని అనుకుంటున్నావు కదా, మా కుటుంబం చాలా భక్తి కలిగిన కుటుంబం అనుకుంటున్నావు కదా, మంచిదే. నేను భక్తి కలిగిన కుటుంబాలు కాదు అని అంటలేదు. అయితే నీ నీతిని దేవుని దగ్గర పెట్టు. వాక్యంలో ఏమని రాస్తుందో తెలుసా? మనుషుని యొక్క నీతి క్రియ దేవుని ఎదుట మురికి గొడ్డ. నేనంటా సార్, నీతి క్రియ మురికి గొడ్డ అయితే మరి నీతి లేని క్రియ? మనలో అన్ని నీతి క్రియలే ఉన్నాయా? నీతి క్రియలు ఉన్నాయి అనేది ఎంత వాస్తవమో, నీతి మాలిన క్రియలు ఉన్నాయి అనేది కూడా అంతే వాస్తవమే కదా. నీ నీతి క్రియ దేవుని ఎదుట మురికి గొడ్డ అయితే నీతి లేని జీవితం, అసహ్యంగా దేవునికి నువ్వు కనపడతావు, అపవిత్రంగా దేవునికి కనపడతావు. అప్పుడేం చేయాలి? మనుషులతో పోల్చుకోకు, నా వైపు చూడాలి. హల్లెలూయా. ఎవరితో పోల్చుకోకూడదు? చిన్నోడు నువ్వు ఇట్రారా, నువ్వే ఇట్రా. ఈయన పక్కన పెట్టుకున్నాను అనుకో, నేనేమనుకుంటాను తెలుసా? జెర్మియా అన్న 6 feet. ఎవరిని పక్కన పెట్టుకున్నప్పుడు తలకాయ తెచ్చు. ఈ చిన్నపిల్లోడు పక్కన నిలబెడితే మనది 6 feet, మన హైట్ మామూలు హైట్ కాదు. అదే మన రాజశేఖరయ్య గారు గొలియాత్ అని పేరు పెట్టాడు ఒకడికి. అదిగా మనోడి పక్కన నిలబడితే చీకట్లో నల్లటి బట్టలు వేసుకున్నా నీకేమనిపించదు. ప్రకాశమానమైన వెలుతురులో తెల్లటి బట్ట మీద చిన్న మచ్చ కనపడ్డా, వెలుగై ఉన్న దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, నీ రోత బ్రతుకు నీకు ఇట్టే అద్దం పట్టి కనపడుతున్నప్పుడు, నీ అపవిత్రత నిమిత్తం దేవుని సన్నిధిలో సాత్వికమైన మనసుతో ప్రార్థన చేస్తే, బైబిల్లో ఒక రాజు ఉన్నాడు చూడండి, ఒకసారి అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం నాతో కలిసి. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను
నీవు వినినప్పుడు నా సన్నిధిన నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిన కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను అంగీకరించి తిని నీ పితరుల యొద్దకు చేర్చుదును, నెమ్మది గలవాడవై సమాధికి చేర్చబడుదువు, అపాయమును నీ కన్నులారా చూడవు. ఒకసారి నా వైపు చూడండి, ముగిస్తున్నా. ఒక రాజుతో దేవుడు అంటాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. ఆమేన్. మరొకసారి, నీ ప్రార్థన, నీ మనవి నేను ఆలకించి తిని. అమ్మా, 21 దినాల ఉపవాస ప్రార్థనలో నువ్వు దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ మనవిని దేవుడు అంగీకరించునుగాక, నీ ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. నువ్వు అడిగిన దానికంటే దేవుడు అత్యధికమైన కార్యాలు తన మహిమ కొరకు చేయునుగాక. అయితే ఇతని ప్రార్థన దేవుడు ఆలకించడానికి కారణం ఏంటంటే, దేవుని మాట విన్నప్పుడు ఏం చేస్తున్నాడు? బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు, బట్టలు చింపుకొని కన్నీళ్లు గారుస్తున్నాడు. తమ్ముడు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీ తప్పేంటో చెప్తాడు. వినండి, నీ తప్పేంటో చెప్తాడు. ఇదిగో తమ్ముడు, అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నావు, జాగ్రత్త. క్రమం తప్పిన బంధాల్లో చిక్కుకున్నావు, జాగ్రత్త. భార్యను మోసం చేసేవాడిగా నువ్వు జీవిస్తున్నావు, జాగ్రత్త. భర్తను మోసం చేసే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు, జాగ్రత్త. తల్లిదండ్రుల కళ్ళు కప్పి వక్ర మార్గంలోకి వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త. వాళ్ళకి తెలిసి, రే ఏంట్రా నా ఇష్టం. ఆ తల్లిదండ్రులు ఏమీ చేయలేక అచేతన స్థితిలో కుటుంబ గుట్టు బయట పెట్టలేక చచ్చిన పేరులాగా మౌనంగా ఉన్నారేమో. విను, తల్లిదండ్రులు మౌనంగా ఉన్నారేమో, భర్త చేతగాని వాడే మౌనంగా ఉన్నాడేమో, భార్యకు దిక్కు లేక నువ్వు చేసే దురాఘాతాన్ని చూసి ఏమీ చేయలేక నిశ్శబ్దంగా ఉన్నాయేమో, ఆ తల్లి ఏమీ చేయలేక మౌనం అయిపోయిందేమో, ఆ తల్లి మౌనంగా ఉంటుందేమో. నా దేవుడు మౌనంగా ఉండడు, జాగ్రత్త. నేను ప్రకటించే నా దేవుడు మౌనంగా ఉండడు, జాగ్రత్త. ఒకవేళ నువ్వు చేసే పనిని బట్టి భర్తే మౌనం అయిపోయాడేమో, చేతగానోడు అయిపోయాడేమో, తల్లిదండ్రులే ఏం చేయలేక చేతులెత్తి మౌనం అయిపోయారేమో. విను, పాపాన్ని సహించలేని దేవుడు, అపవిత్రతను సహించలేని దేవుడు, దుర్నీతి సంబంధమైన కార్యక్రమాలు సహించలేని దేవుడు. నీ మీద దేవుడు తన ఉగ్రత కుమ్మరించక మునిపే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మారు. ఆ మాట అనటంతో రాజు ఏం చేశాడో తెలుసా? రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడ్చాడు. సార్, అట్లాగని రాజు తప్పు చేయలేదు. ఇక్కడ దేశం తప్పు చేస్తే దేశపు స్థానంలో తాను నిలబడి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటే అప్పుడు అంటాడు, నా మాట విని నా సన్నిధిలో నువ్వు కన్నీళ్లు రాల్చితివి కనుక. ఆమేన్. ఎప్పుడు కన్నీళ్ళు రాల్చాడు ఒకసారి చెప్పండి, కొంచెం గట్టిగా. ఎవరు మాటని? కొంచెం గట్టిగా. ఒక మాట అడుగుతా, తల్లి, ఎప్పుడైనా ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీ తప్పు తెలియచేసినప్పుడు దేవుని దగ్గర ఏడ్చిన జ్ఞాపకం నీకుందా? నేను ఈ స్థితిలో ఉన్నా యేసయ్య, అది నన్ను గూర్చే, అది నన్ను గూర్చే, అది నా బ్రతికే, ఆ రోత బ్రతుకు నాలోనే ఉంది. ఏడ్చిన జ్ఞాపకం ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. మీరున్నారు, మీరు ఎప్పుడు బాగా ఏడుస్తారో చెప్పంటారా? ఎప్పుడు బాగా ఏడుస్తారంటే, వాక్యం విన్నప్పుడు ఏడ్చేవాళ్ళు ఉన్నారు, నేను లేరన్నా మీ భక్తిని కించపరచను. ఎప్పుడు బాగా ఏడుస్తారంటే, ప్రొద్దున్నే భర్త డ్యూటీకి వెళ్ళేటప్పుడు పెట్టమని 2 దెబ్బలు కొట్టి వెళ్తాడు చూసారా, ఇక అప్పుడు ప్రార్థన గదిలో మోకరిస్తే ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు నీళ్ళు బడబడబడబడ కడతాయి కదా. భర్త కొట్టినప్పుడు కాదు ఆడవలసింది, ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు కాదు ఆడవలసింది, కోరుకున్న మార్క్స్ రానప్పుడు కాదు ఆడవలసింది, ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదని కాదు ఆడవలసింది, అనుకున్న ఉద్యోగం రాలేదని కాదు ఆడవలసింది, ఆరోగ్యం బాగాలేదని కాదు, ఆర్థిక స్థితిగతులు బాగాలేదని కాదు. క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ఆడవలసింది తన పాపము నిమిత్తమై ఏడ్చేవాడై ఉండాలి, తన అపవిత్రత నిమిత్తమై ఏడ్చేవాడై ఉండాలి, వాక్యం విన్నప్పుడు ఏడ్చేవాడై ఉండాలి. ఏడ్చాడు, ఏడ్పు విని అంటాడు, యోషియా 3 వాగ్దానాలు నీకు ఇస్తున్నా. నంబర్ 1, నీ బ్రతుకు దినములలో ఏ అపాయాన్ని నీవు చూడవు. 2వది, నువ్వు బ్రతికిన కాలమంతా నెమ్మదిగా బ్రతుకుతావు. 3వది, నువ్వు చనిపోయిన తర్వాత పితరులున్న పరలోక రాజ్యానికి నువ్వు చేర్చబడతావు. ఇంతకు మించిన ఆశీర్వాదం ఏముంది?
నా చేతులెత్తి దీవిస్తున్నా. ఈ 3 దీవెనలు నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లల తల మీద నా దేవుడు కుమ్మరించునుగాక, నా దేవుడు కుమ్మరించునుగాక. అలా దేవుడు చేయాలంటే చెప్పండి, మన ప్రార్థనా ధూపం చుట్టూతో ఏం వేసుకోవాలి? థామస్ తమ్ముడు నిజామాబాదు, ఇంకా నువ్వు నిజామాబాద్లో ఉన్నావే, మీరు చూడండి, చుట్టూతో ఏం వేసుకోవాలి? బంగారు జవ. మొదటి బంగారు జవ సత్శీలత, నోరు తెరవండి. రెండవ బంగారు జవ సదుద్దేశం. మూడవ బంగారు జవ, నాలుగవది సాత్వికం. ఈ 4 అనుభవాలు ఆభరణాలుగా ధరించుదాం. మీరు భూమి మీద బ్రతికిన దినాల్లో మీ కళ్ళతో మీరు అపాయం చూడకుందురుగాక. బ్రతికిన కాలం అంతా నెమ్మదిగా జీవించే జీవితాన్ని నా దేవుడు వరంగా మీకు అనుగ్రహించునుగాక. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో పితరులున్న స్థలంలో కళ్ళు తెరిచే భాగ్యం దేవుడిచ్చునుగాక.